హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఈరోజు సండే కదా, సండే స్పెషల్ మా ఇంట్లో చికెన్ చేస్తున్నామండి. చికెన్ ఎలా చేస్తారో మీరు కామెంట్ చేయండి, నేను ఎలా చేస్తున్నానో కామెంట్ చేయండి. ముందుగా పెనం పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసాను. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసి కొంచెం కరివేపాకు వేసేసాను. ముందుగా కట్ చేసి పెట్టిన ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ బాగా సన్నగా కట్ చేసి కొంచెం పసుపు వేసుకొని ఆనియన్ బాగా గోల్డ్ కలర్లో వచ్చేదాకా ఫ్రై కానివ్వాలి. తర్వాత మనం ముందుగా క్లీన్ చేసుకున్న చికెన్ వేసేయాలి. చికెన్ బాగా నూనెలో కలిపే విధంగా కలుపుకొని చికెన్ బాగా ఫ్రై చేసుకోవాలి. మీ రుచికి తగ్గినట్టు సాల్ట్ వేసుకొని, నేనైతే కొంచెం ఎక్కువగానే వేస్తాను, ఎందుకంటే మేము కొంచెం ఎక్కువ సాల్ట్ తింటాం. చికెన్ బాగా ఫ్రై అవుతుందండి, గోల్డెన్ కలర్లోకి వస్తుంది. తర్వాత కొంచెం గరం మసాలా వేస్తున్నా, కొంచెం అల్లం పేస్ట్ వేస్తున్నానండి. అల్లం పేస్ట్ వేస్తే కూరలు చాలా టేస్టీగా వస్తాయండి, హెల్త్కి కూడా మంచిది అల్లం పేస్ట్. బాగా చికెన్ ఫ్రై అయింది కదండి, ఇప్పుడు టమాటా వేసుకొని కొంచెం మధ్య మధ్యలో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. టమాటో కూడా బాగా ఉడకాలి అండి. చికెన్ టమాటా అన్నీ మగ్గినాయి కదండి, ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలి. కారం మీకు ఎంత మంట అయితే తింటారో అంత వేసుకోండి. మేము కొంచెం కారం ఉప్పు ఎక్కువగానే తింటామండి. మీరు ఎలా తింటారో కామెంట్ చేయండి. మనం చికెన్ గ్రేవీ లెక్క చేయాలనుకుంటున్నాం కదండి, కొంచెం వాటర్ వేస్తున్నాను నేను. ఫ్రై కూడా బాగానే ఉంటుంది అనుకోండి, నాకైతే ఫ్రై ఇష్టం. కానీ ఒక్కరికైతే ఫ్రై సరిపోతుంది, కానీ ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు సరిపోదు కదండి. అందుకే కొంచెం గ్రేవీ లెక్క రావడానికి కొంచెం వాటర్ పోసాను. కొంచెం పైనుంచి కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకుంటే చికెన్ ఉడికిపోతుంది. 5 మినిట్స్ తర్వాత ఆఫ్ చేయొచ్చు. వావ్, చూసారండి చికెన్ ఎలా ఉడుకుతుందో. ఆల్మోస్ట్ చికెన్ కర్రీ అయిపోయిందండి. మీరు ఎలా చేస్తారండి? చికెన్ కర్రీ ఇలా చేస్తారా, ఇంకా వేరేలా చేస్తారా? మీరు ఎలా చేస్తారో కామెంట్లో చెప్పండి. అందరూ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చికెన్ కర్రీ అయిపోయింది. ఇప్పుడు పైనుంచి కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చికెన్ కర్రీ రెడీ.